తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జ్యువెలర్స్ త్వరలో జూబ్లీహిల్స్ లో గ్రాండ్ ఓపెనింగ్. అన్ని బంగారు ఆభరణాలపై VA 2-12% మాత్రమే. త్వరపడండి. ఉదయగిరి కోట టీడీపీలో పొలిటికల్ వార్ ముదురుతుంది. నేతల ఎత్తుకు పై ఎత్తులతో అక్కడ రాజకీయం ఉత్కంఠ రేపుతుంది. ఎన్నికల సమయంలో సొంత పార్టీ వాళ్ళే వెన్నుపోట్లు పొడిచినా తట్టుకుని నిలబడ్డానని, అభివృద్ధికి అడ్డు వస్తే తొక్కుకుంటూ పోతా అంటూ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ చేసిన వ్యాఖ్యలు మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావును ఉద్దేశించి ఇచ్చిన మాస్ వార్నింగ్ గా భావిస్తున్నారు. దాంతో ఉదయగిరి టీడీపీలో రెండు వర్గాలు ఉన్నాయనేది తేటతెల్లమైంది. అయితే మున్ముందు అంతర్గత విభేదాలు పార్టీని దెబ్బ కొడతాయా అన్న చర్చ నడుస్తుంది. ఆ క్రమంలో 25 ఏళ్లు ఇక్కడే ఉంటా ఉదయగిరిని అభివృద్ధి చేశాకే వెళతా అంటూ క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కాకర్ల మాటలు నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారాయి. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ రాజకీయాలు ప్రస్తుతం అత్యంత రసవత్తరంగా మారాయి. సాఫ్ట్వేర్ రంగంలో విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగి రాజకీయాల్లోకి రాకముందే కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విస్తృతంగా సేవా కార్యక్రమాలు నిర్వహించిన కాకర్ల సురేష్ 2024 ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగి సంచలన విజయం సాధించారు. దశాబ్దాలుగా మేకపాటి కుటుంబం ఆధిపత్యమున్న ఆ గడ్డపై ఒక సామాన్యుడిగా అడుగుపెట్టి 9,621 ఓట్ల మెజార్టీ ఘన విజయం సాధించటం ఆయన రాజకీయ ప్రస్థానంలో ఓ గొప్ప మైలురాయిగా నిలిచింది. అయితే అధికారం చేపట్టిన 18 నెలలకే ఎమ్మెల్యే సురేష్ కు క్షేత్రస్థాయిలో ఊహించని సవాళ్లు ఎదురవుతున్నాయి. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీని దశాబ్దాలుగా నమ్ముకున్న మాజీ ఎమ్మెల్యే బొలినేని వెంకటరామారావు వర్గానికి, ప్రస్తుత ఎమ్మెల్యే కాకర్ల వర్గానికి మధ్య సాగుతోన్న ఆధిపత్య పోరు పార్టీని రెండు వర్గాలుగా చీల్చిందట. ఎన్నికల సమయంలో అధిష్టానం జోక్యంతో ఇద్దరు నేతలు ఒకే వేదికపైకి వచ్చినప్పటికీ నేడు చేతులు కలిసినా మనసులు కలవని చందంగా పరిస్థితి తయారైందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఉదయగిరి నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాల నిర్వహణ, ప్రోటోకాల్ విషయంలో కూడా ఇరు వర్గాల మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు భగ్గుమంటున్నాయి. తనను పట్టించుకోవటం లేదని, కనీస సమాచారం ఇవ్వటం లేదని బొలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారట. మాజీ ఎమ్మెల్యే అనవసరంగా ప్రభుత్వ పాలనలో జోక్యం చేసుకుంటున్నారని కాకర్ల వర్గం ప్రత్యారోపణలు చేస్తోంది. బొలినేని క్యాడర్ను ఎమ్మెల్యే విస్మరిస్తున్నారని, కేవలం తన చుట్టూ ఉన్న కోటరీకే ప్రాధాన్యత ఇస్తున్నారని ఒక వర్గం ఆరోపిస్తే, మరో వర్గం అభివృద్ధికి అడ్డుపడుతూ తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపిస్తుండటం ఉదయగిరి నియోజకవర్గం జిల్లాలో హాట్ టాపిక్ అయ్యింది. తనపై విమర్శలన్నింటినీ ఎమ్మెల్యే కాకర్ల సురేష్ అత్యంత ధీటుగా తిప్పికొడుతూ అభివృద్ధి విషయంలో తాను వెనక్కు తగ్గేది లేదని చెప్తున్నారు. గత 18 నెలల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో సుమారు 300 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు చేపట్టామని ఎమ్మెల్యే ఇటీవల ఓ సమావేశంలో వెల్లడించారు. సోమశిల ఉత్తర కాలువ విస్తరణకు 67 కోట్లు, 149 చెరువుల బలోపేతానికి 7 కోట్లు వెచ్చించి రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించామని పేర్కొన్నారు. చారిత్రాత్మక ఉదయగిరి కోటను 52 కోట్లతో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్ది వలసలను అరికట్టడమే తన లక్ష్యమని ఆయన పునరుద్ఘాటించారు. నియోజకవర్గంలోని పేద ప్రజల కోసం ఇప్పటివరకు 7 కోట్ల CMRF నిధులను లబ్ధిదారులకు అందజేశామని, నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని చెప్పుకొచ్చారు ఎమ్మెల్యే. తాను తెలుగుదేశం పార్టీ ప్రాడక్టునని, ఎన్టీఆర్ విద్యా సంస్కరణలు, చంద్రబాబు IT సంస్కరణల వల్లే ఈ స్థాయికి ఎదిగానని సురేష్ గుర్తు చేశారు. నియోజకవర్గ అభివృద్ధికి ఒకరు అడ్డొస్తే నెట్టుకుంటూ పోతానని, 10 మంది అడ్డొస్తే తొక్కుకుంటూ పోతానని, పనికి మాలిన ఆరోపణలకు తాను భయపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. అమెరికా నుండి తాను వచ్చింది కేవలం ప్రజాసేవ కోసమేనని, ప్రైవేట్ పంచాయతీలు చేయటం తన ఉద్దేశం కాదని ప్రత్యర్థి వర్గం ఆరోపణలకు ఘాటుగా సమాధానమిచ్చారు. వింజమూరులో డయాలసిస్ సెంటర్ ఏర్పాటు, మారుమూల గ్రామాలకు 21 కొత్త మొబైల్ టవర్లు మంజూరు వంటి పనులు తన చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. పార్టీ సభ్యత్వ నమోదులో ఉదయగిరి రాష్ట్రంలోనే 12వ స్థానంలో నిలవటం కార్యకర్తల పనితీరుకు నిదర్శనమని కొనియాడారు.
తనను ఎన్ఆర్ఐ అని, త్వరలోనే వెనక్కు వెళ్లిపోతానని కొందరు నాయకులు ప్రచారం చేస్తున్నారని, కానీ తాను మరో 25 ఏళ్లు ఉదయగిరిలోనే ఉండి ఈ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన తరువాతే విశ్రమిస్తానని స్పష్టం చేశారు. రాజకీయ కక్షలు లేని ప్రశాంత ఉదయగిరిని నిర్మించటమే తన సంకల్పమని ప్రకటించారు. నిత్యం ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ అభివృద్ధి ఎజెండాతో ముందుకు వెళుతుంటే తనపై కొంతమంది కుట్రపూరితంగా అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతున్నారు కాకర్ల సురేష్. తనపై లేనిపోని ఆరోపణలు చేస్తూ తనకు ఎలాంటి సంబంధం లేని అంశాల్లో బ్యాట్ చేస్తున్నారని, ఇలాంటివన్నీ తన దగ్గర కుదరవని హెచ్చరిస్తున్నారు ఎమ్మెల్యే కాకర్ల సురేష్. ఇటీవల ఉదయగిరి నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణం చేపట్టారు. రోడ్ల నిర్మాణ కాంట్రాక్టర్ల విషయంలో మరో వివాదం ఏర్పడిందట. బొల్లినేని రామారావు వర్గానికి చెందిన వారికి కాంట్రాక్టు పనులు ఇచ్చేది లేదని ఎమ్మెల్యే వర్గం చెప్తోంది. ఆ క్రమంలో పొరుగు ప్రాంతాలకు చెందిన వారిని తెచ్చి కాంట్రాక్టు పనులు అప్పగించారట. ఆ కాంట్రాక్టర్లను బొల్లినేని వర్గం బెదిరింపులకు గురి చేసిందన్న ఆరోపణలున్నాయి. ఇలా ఎమ్మెల్యే కాకర్ల, బొల్లినేని మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తానికి ఈ ఇద్దరు నాయకులు టీడీపీలోనే ఉన్న అంతర్గత కుమ్ములాటలు పెరగటంతో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ బహిరంగ వార్నింగులిచ్చారన్న చర్చ నడుస్తోంది. ప్రజలు ఎమ్మెల్యే చేస్తోన్న అభివృద్ధి పనులను స్వాగతిస్తున్నప్పటికీ సొంత పార్టీలోనే విభేదాలు వస్తున్నా నియోజకవర్గ భవిష్యత్తును ఎలా మలుపు తిప్పుతాయోనని ఉదయగిరి ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు.